అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎవరు ఉండరు, సరే వచ్చినారు, తనిఖీ చేసినారు, వాళ్ళు ఏదో తక్కువ ఉన్నాయని రాసుకొని పోయినారు. వేరే హౌస్ ఓనర్కు ఒక వివరణ ఇవ్వండి అని అడుగుతున్నారు. లెటర్ పంపించారు, 30th 31st వివరణ ఇవ్వండి అని ఆ డేట్ పెట్టేసి. అది చెప్పేంత వరకు ఆఫీసర్లు మీకు ఎట్లా చెప్తారు? చెప్పలేరు కదా. మళ్ళీ దాంట్లో ఏం రాసినారు, ఇద్దరు దానికి సంబంధించిన గోడౌన్ ఓనర్లు పరారైనారనో కనపడలేదనో అని. నాకు అసలు అర్థమే కావడం లేదు. మేమేమైనా మనుషుల్ని చంపినామా? పరారు కానీ మనుషుల్ని ఏమైనా చంపితే పరారు కావాలా? ఎట్లా చెప్తారండి అది? వివరణ కోరనీకే మేము అడిగితే, నేనంటే బెంగళూరులో ఉంటున్నా, ఈ మధ్య ఈయన బేదంచెర్లోనే ఉంటున్నాడు. లేదు అన్ని చూసుకోవాలా, వాళ్ళు చూసుకోవాలా. కాబట్టి వాళ్ళంతా వివరణ కోరినాక దానికి ఏదన్నా పెనాల్టీ ఉన్నా కట్టాల్సిందే, అది తప్పదు. కానీ బొక్కేసినారు, తినేసినారు అంటే అర్థం ఏంది? ఏమన్నా కోట్లు కూడా. ఇంకా మనం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తెలుసు బుగ్గర్ గారి క్యారెక్టర్ ఎటువంటిది అనేది. దానికేం మనం ఏం చేసుకోవచ్చు, ఏ గోడౌన్స్ అయినా చెకింగ్ చేసుకుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు తక్కువ ఉండొచ్చు, కాకపోతే ఆ తక్కువ అనేది ఉన్నప్పుడు వాళ్ళు ఇవి తక్కువ ఉన్నాయని ఆఫీసర్లు కూడా చెప్తారు. అయితే ఆ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ గోడౌన్ ఓనర్ని లేదా ఆథరైజ్డ్ పర్సన్ని వాళ్ళకు ఖచ్చితంగా దాని గురించి మాకు వివరణ ఇవ్వండి అని ఒక లెటర్ పంపిస్తారు. మీ దాంట్లో ఇన్ని తక్కువ ఉన్నాయి, ఏం జరిగింది అనేది ఒక అడుగుతారు. అది అడిగినాక తిన్నామా లేదా అనేది అనాలా. కానీ అది అడిగినాక దానికి వివరణ మేము ఇవ్వకపోతే, ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ చెప్తాడో దానికి వివరణ ఇవ్వకపోతే మీరు ఆపాదించాలా. కానీ అసలు అది జరగకముందే ఆడ చెకింగ్ వచ్చిన వెంటనే మీరు ఇవ్వడం ఏంటండి? ఒక ఆయన ఈరోజు ఇప్పుడే చూసిన రచనా టీవీ చైర్మన్ చలంరెడ్డి బియ్యం అమ్ముకున్నాడంట. అసలు గర్భిణీల బియ్యం అమ్ముకున్నాడంట. అసలు ఏమన్నా సంబంధం ఉందే? ఏం మాట్లాడుతున్నారు? అర్థము 10 మందికి అర్థమయ్యేటట్టు చెప్తారు. కానీ మా కాడ టీవీ ఉంది, మా కాడ మైక్ ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదా. దానికి ఒక పద్ధతి ఉంటుంది. నీకు తెలుసా? అర్థమని ఉండాలి కదా. 6 నెలల ముందే మాకున్న కొన్ని ప్రెజర్స్ వల్ల మేము ఆథరైజేషన్ వేరే వాళ్ళకి ఇచ్చేసినాం. వాస్తవంగా అది అందరికీ మీకు తెలియదేమో, బేదంచర్లోనే అందరికీ తెలుసు, ఇచ్చేసినాం. మేము అసలు పోవడం లేదు, ఆ సైడ్కి కూడా పోవడం లేదు. అసలు దీంట్లో మా పేరు ఎందుకు తీస్తున్నారు మాకు అర్థం కావడం లేదు. ఎక్కడో లారీ దొరికింటే అది చలపరెడ్డిదంట. దొరికినేది ఎవరిదో మీకు అందరికీ తెలుసు. బెంగళూరు పోయిన రూట్లో దొరికినేది ఎవరిదో లారీ అందరికీ తెలుసు. దాన్ని మాకు సంబంధించిన గోడౌన్కి ఆపాదించడం ఏంటండి? అసలు ఏమన్నా మాట్లాడితే మనము కొంచెం అర్థం ఉండి మాట్లాడాలి. మీకు అనుమానం ఉంది అని రాయండి. పేర్లు పెట్టడం ఏంటండి? పేర్లు చెప్పడం ఏంది? అది అధికారుల తనిఖీ తర్వాత మొత్తం ఇస్తారు కదా. అధికారులు తనిఖీ చేసినారు. అధికారులు తనిఖీ చేయడం అనేది సర్వసాధారణం అండి. దానికి మేము ఎప్పుడు కాదనం, వాళ్ళ రైట్స్ ఉన్నాయి. వాళ్ళు వస్తారు, చూస్తారు, తక్కువ ఉంటే వివరణ అడుగుతారు. వివరణ మేము ఇవ్వకపోతే అప్పుడు మా మీద ఆపాదించాలా. కానీ ఇప్పుడు ఎందుకంటే డిస్పాచెస్ జరుగుతుంటాయి. వాళ్ళు వివరణకు మేము ఇవ్వకపోతే వాళ్ళు మా మీద ఆపాదించాలా. కానీ వివరణ జరగకముందే బొక్కేసినారు. ఒక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన పేపర్లో రాయడమే. అసలు ఈరోజు మళ్ళీ వివరణ ఇస్తామంటే రాలేదు. మేమేం చెప్పాలి చెప్పు? TV5 రాలే, ABN రాలే, ఈటీవీ రాలే. వివరణ ఇవ్వనీకనే కదా మేము వచ్చినది. రాలేదు. బుగ్గన సమీప బంధువు గోడౌన్లో బియ్యం మాయం. ఏంటి మాటలు అవి? సరే, గవర్నమెంట్ ఒకవేళ బియ్యం మాయం అయితే గవర్నమెంట్ 60 రూపాయలు వసూలు చేస్తుంది. ఈరోజు ఈడున్నే అందరికీ తెలుసు. ఒకవేళ బియ్యం అమ్ముకుంటే ఎంతకు అమ్ముకుంటున్నామండి? ఎంతకు అమ్ముకుంటున్నాం మనం? 30 రూపాయలకు 40 రూపాయలు. ఎప్పుడైనా మేమైతే కట్టాల్సిందే కదా గవర్నమెంట్కు. 30-40 రూపాయలకు అమ్ముకొని 60 రూపాయలు గవర్నమెంట్కి ఎవడన్నా కడతాడా? ఎట్లా మాట్లాడతారు?
అందరికీ తెలుసు, ఈ ఈటీవీకి తెలుసు, ఈ TV5కు తెలుసు, ఈ ABNకు తెలుసు, ఎవరు బియ్యం వ్యాపారం చేస్తున్నారో, ఎవరు ఎక్కడ పెట్టుకొని స్టాక్ పెట్టుకొని అమ్ముకున్నా అందరికీ తెలుసు. కానీ అవి మాత్రం చెప్పారు. ఎందుకంటే ఇంకా గుడ్డగాలికి మొగం మీద వెళ్ళ మీద పడితే తుడుచుకుంటూ పోతుంటారు అని. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు బియ్యం వ్యాపారము? అది అందరికీ మీరు మిగతా పత్రికలలో బయట పెట్టాలా? ఆ 3 పత్రికలు బయట పెట్టకుండా మిగతా వాళ్ళని చెప్పాలా, అయ్యా పలానా వాళ్ళు చేస్తున్నారు అని. ఎవరు చేస్తున్నారు చెప్పాలంటే పేర్లతో సహా అన్ని బయట పెట్టడం బాగుండదు. అవి రాయండి ముందు. అవి రాయకుండా ఊకేదో గోడౌన్లలో నేను చెప్తున్నాను కదండి, ఇవి సర్వసాధారణం. కర్నూలు జిల్లాలో అన్ని గోడౌన్లలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని గోడౌన్లలో చెకింగ్ జరుగుతున్నాయి. వస్తాయి, కొన్ని గోడౌన్లు ఎక్కువ వస్తుంటాయి, కొన్ని గోడౌన్లు తక్కువ వస్తుంటాయి. దానికి వివరణ ఇచ్చే బాధ్యత ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ ఉన్నాడో వాళ్ళది ఉంటుంది. అంతవరకే కానీ చెప్పి టక బుగ్గనకి ఏం సంబంధం అండి? మీకు గొప్ప విషయం చెప్తున్నాను, బుగ్గన ఓపెనింగ్ కూడా రాలేదండి. గోడౌన్ ఓపెనింగ్ మీకు తెలుసో తెలుదో? అసలు బుగ్గనకి ఏం సంబంధం ఉందని బుగ్గనని కలుపుతున్నారు దీంట్లో. ఇంకో విషయం, గోడౌన్కి క్లియర్గా పేరుంది, శ్రీ న్యూ లక్ష్మీ నరసింహ వేర్ హౌస్ అని. దానికి ఒక ఆథరైజ్ పర్సన్ ఉంటారు, వాళ్ళ మీద రాయండి న్యూస్ రాస్తే. పలానా గోడౌన్లో జరిగింది, మాకు డౌట్ ఉంది అని చెప్పి ఏదైనా మీరు ఒక గోడౌన్ మాది, ఇంకో గోడౌన్ వేరే వాళ్ళది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.